హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. పేదరికంతో నిండిన ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే డబ్బు పేరుకుపోకుండా నిరోధిస్తాయి. ముందు వీటిని పారవేయండి. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తమ కుటుంబాల అభివృద్ధి కోసం ప్రతిరోజు కష్టపడి పనిచేస్తారు. కానీ మీరు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు. కొంత ఖర్చు వస్తూనే ఉంటుంది. ఎందుకు ఇలా ఉంది? మనలో చాలామంది మన జీవితాల్లో దీని గురించి వినిపించారు. మనం ఇళ్లల్లో ఉంచుకునే కొన్ని వస్తువులు డబ్బు వృధాకు కారణము అవుతాయి. ఆ వస్తువులేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇంట్లో ఉంచుకునే పాత బూట్లు మన ఇంట్లోకి డబ్బు ప్రవాహాన్ని నిరోధించగలవు. మనం ప్రేమించే వ్యక్తి ఇచ్చిన బహుమతి అయినా లేదా మనకు నిజంగా నచ్చిన షూ జత అయినా అవి పాతబడిపోయి ఫిట్గా లేకపోయినా వాటిని పారవేయకుండా మన ఇంట్లోనే ఉంచుకుంటాం. మన ఇంట్లల్లో పాత లేదా అరిగిపోయిన చెప్పులను ఉంచుకోకూడదు. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు మన బూట్లు తలుపులకు ఎదురుగా ఉంచి బూట్లు లేకుండా ఉంచాలి. ఎందుకంటే మన పూర్వీకులు దేవుడు రాత్రిపూట ప్రతి ఇంటిని సందర్శిస్తాడని చెప్పారు. మన ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు బాగా అరిగిపోయినా మనం దానిని ఉపయోగిస్తాము లేదా ఇంట్లో ఎక్కడో ఒక మూలలో ఉంచుతాము. అలాంటి చీపురుని ఉంచుకోకూడదు ఇంట్లో. అలాగే మనము రోజు వాడుకునే టవల్స్ ఇలాంటివి కూడా చినిగిపోయినా ఇవి ఇంట్లో మనం ఉంచుకోకూడదు. అలాగే ఈ రోజుల్లో అందరూ ఒకే గదిలో గడియారాన్ని ఉంచరు. మేము వంటగది మరియు పడక గదిలో సహా ప్రతి గదిలో గడియారాలను వేలాడదీస్తాము అని చెప్తారు. ఏదైనా గడియారం చెడిపోతే దానిని అలాగే వదిలేస్తారు. తర్వాత సరిచేద్దాంలే అని అలాగే వదిలేస్తారు. పనిచేయని గడియారాన్ని ఇంట్లో ఎక్కువసేపు వేలాడదీయకూడదు. ఇంట్లో చిరిగిన ఉతకని బట్టలు ఎక్కువగా ఉంచుకోకండి. మనం చాలా పాత బట్టలను కలిపి ఉంచుకుంటాం. తద్వారా వాటిని దేనికైనా ఉపయోగించవచ్చులే అని అలా కలిపి ఉంచకండి. అదేవిధంగా మురికి బట్టలను రోజుల తరబడి ఉంచకూడదు. మీరు దానిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మీ ఆల్మారాలు శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు బట్టలు ఉతికి మడత పెట్టాలి. దీన్ని అర్థము ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం సానుకూల శక్తులను ఉత్పత్తి చేస్తాము. మనం ఇంట్లో వేలుగోళ్ళు కాలిగోళ్ళు కత్తిరించుకోకూడదు. శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఇంటి లోపల గోర్లు కత్తిరించడం తప్పు అని అంటారు. దీని అర్థం ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పాత వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఎందుకంటే మనం ఆ పాత వస్తువులను చూసినప్పుడు మనలో ఒక రకమైన ప్రతికూల శక్తి అభివృద్ధి చెందుతుంది. ఇంటి పనులన్నీ శ్రద్ధగా ఎప్పటికప్పుడు చేస్తే పేదరికం రాదు. ఇది సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.